కేంద్ర ప్రభుత్వం సలహా మేరకే పెద్ద నోట్లు రద్దు చేయాలని రిజర్వ్ బ్యాంక్ కేంద్ర బోర్డు సిఫార్సు చేసిందని వెల్లడైంది. పెద్ద నోట్ల రద్దుపై ఆర్బీఐ సిఫార్సు చేస్తేనే ప్రభుత్వం ఆమోదించిందని కొందరు కేంద్ర మంత్రులు చెబుతుండగా కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీకి ఇచ్చిన నివేదిక ద్వారా రిజర్వ్ బ్యాంక్ పూర్తి స్పష్టతనిచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా కొత్త నోట్లు ప్రవేశపెట్టాలని 2016 మేలో ఆర్బీఐ సూచించగా ప్రభుత్వం అంగీకరించిందని, అందుకనుగుణంగా జూన్లో 2000 రూపాయల నోట్ల ముద్రణ ప్రారంభమైందని ఆ నివేదికలో పేర్కొంది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగా నల్లధనం, నకిలీ నోట్లను నిర్మూలించి ఉగ్రమూకల నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు పెద్ద నోట్లు రద్దు చేయాలని నవంబర్ 7న కేంద్రం సలహా ఇచ్చిందని ఆర్బీఐ వెల్లడించింది. మరుసటి రోజే సమావేశమైన ఆర్బీఐ కేంద్ర బోర్డు అన్ని అంశాలపై చర్చించి 1500 రూపాయల నోట్ల రద్దుకు సిఫార్సు చేసిందని నివేదికలో పేర్కొంది. కాసేపటికే సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆమోదించి ప్రకటన చేసిందని పార్లమెంటరీ కమిటీకి ఇచ్చిన నివేదికలో ఆర్బీఐ వివరించింది.